అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నాం. అయితే ఈ క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయంగా పేరు పొందింది. అయితే ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే, పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన కుమారుడైన ప్రహ్లాదుని వధించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుండేవాడంట. అయితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎందుకు వధించాలనుకుంటాడంటే, హిరణ్యకశిపుడు శివభక్తుడు అనమాట, కానీ ప్రహ్లాదుడు నారాయణ భక్తుడు. అయితే హిరణ్యకశిపుడు నీ నారాయణుడు ఎక్కడున్నాడని అడగగా, ప్రహ్లాదుడు నా నారాయణుని ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తాడని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో చూపించు అని అడుగుతాడు. సరే అని ప్రహ్లాదుడు నారాయణుడికి ప్రార్థించగా, నారాయణుడు నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని అంతం చేస్తాడన్నమాట. హిరణ్యకశిపుని వధ తర్వాత స్వామి అదే ఉగ్రరూపంలో నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అయితే అలా వెళ్తూ ఉండగా మధ్యలో దేవతలు కూడా స్వామిని శాంతించమని వేడుకుంటారు. కానీ స్వామి అదే ఉగ్రరూపంలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు దేవతలంతా కూడా ప్రహ్లాదుని కలిసి ప్రహ్లాదునికి వివరిస్తారనమాట. అయితే ప్రహ్లాదుడు అప్పుడు స్వామికి ఎదురుగా వెళ్ళి, స్వామి, నేను నిన్ను నరసింహ అవతారంలో చూశాను, కానీ వరాహ అవతారంలో అయితే చూడలేదు. నాకు ఆ అదృష్టాన్ని కలిగించు తండ్రి అని ప్రహ్లాదుడు స్వామిని కోరుకుంటాడు. అప్పుడు స్వామి సరే అని ప్రహ్లాదుని చూసి నరసింహ అవతారము వరాహ అవతారము రెండు కలిసి లక్ష్మీ వరాహ నరసింహ అవతారంలో దర్శనమిస్తాడనమాట. స్వామి ఎక్కడైతే ఈ రెండు రూపాల్లో దర్శనమిచ్చారో ఆ ప్రదేశాన్ని మనం ఇప్పుడు సింహాచలంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఇది కృతయుగంలో జరిగింది. తర్వాత యుగమైన త్రేతాయుగంకి వచ్చేసరికి చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి ఒకరోజు అలా పుష్పక విమానంలో వెళ్తూ ఉండగా సింహాచలం కొండపైకి వచ్చేసరికి విమానం కదలదన్నమాట. విమానం ఇంకా కదలకపోయేసరికి చక్రవర్తి ఆ రాత్రికి అక్కడే నిద్రపోతాడనమాట. స్వామి చక్రవర్తి కలలోకి వచ్చి, నేను ఇక్కడ ఈ కొండపైనే ఈ పుట్టలో ఉన్నానని, ఈ పుట్టపైన ఉన్న మట్టిని మొత్తం నీళ్ళతో కరిగించి ఎంత మట్టిని అయితే తీశారో అంత చందనాన్ని ఆ విగ్రహం మొత్తం పోయమని స్వామి చెప్తారు. ఇప్పటికీ కూడా అక్షయ తృతీయ రోజున స్వామికి ఈ చందనం మొత్తాన్ని కూడా ఒలిచి నిజరూప దర్శనాన్ని మనకి కల్పిస్తారు. అంటే ఏ రోజు అయితే స్వామి పైన ఉన్న చందనం మొత్తాన్ని తీసి మనకి స్వామి యొక్క నిజరూపాన్ని మనం చూస్తాము, ఆ రోజునే చందనోత్సవం అని అంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ అనేది కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అన్నమాట. పురూరవ చక్రవర్తి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా విలువైన బహుమతులు కానుకలు కూడా ఈ క్షేత్రానికి సమర్పించుకున్నారంట. ఈ క్షేత్రానికి సింహాచలం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ కొండ అనేది చూడటానికి సింహం ఆకారంలో కనిపిస్తూ ఉంటుందంట. అందుకే దీన్ని సింహాచలం అని అనేవారంట. ఈ దేవాలయంలో ఉన్న కప్పస్తంభం దగ్గర దంపతులు మొక్కుకుంటే సంతానయోగం కలుగుతుందని, ఇంకా ఈ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే రుణభారం తీరిపోతుందని చాలా మంది నమ్మకం. కొండ కింద నుంచి పైకి రావడానికి బస్సులు కూడా అవైలబుల్గానే ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.